తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మనకు ఇల్లు అన్న తర్వాత ఇంట్లోకి బలులు వస్తూ ఉంటాయి. అయితే అవి చూసినప్పుడైతే ఒక ఒళ్ళైతే జలదరిస్తుంది కాబట్టి భయపడుతుంటారు. కానీ అంటే నిత్యం బలులు అట్లా ఇంట్లోకి వస్తూనే ఉండటం, అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ దాని ఒక శుభసూచకంగా అంటూ ఉంటారు కదా గురువుగారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురువుగారు? 84 లక్షల జీవకోటి జీవరాశుల్లో బల్లులు కూడా ఒకటి, గుర్తుపెట్టుకోండి. అయితే ఒక్కొక్క జీవానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఇప్పుడు కుక్కలు ఉంటాయి, పోలీసులు వాడుతుంటారు వాటిని. స్మెల్ అది కనిపెడుతుంది, ఎవరు ఎక్కడ ఏంటి తప్పిపోయిన వాడిని ఎక్కడనైతే. ఇప్పుడు కొన్ని క్యారీ చేసేటప్పుడు ఇక్కడ ఇది ఉన్నదని చెప్పి కొన్ని మనకి టీవీలో చూపిస్తుంటారు. అదేమిటంటే అన్ని జీవరాశులు ఒకటే కదా, దానికి ఎందుకు ఆ శక్తిని ఇచ్చారు అంటే అంతే. అది అందులో స్పెషలైజేషన్. ఇప్పుడు ఏనుగులు ఉన్నాయనుకోండి, ఎంతో దూరం నుంచి రాబోతున్నటువంటి భూకంపాన్ని అది ముందుగా కనిపెడుతుందట. పక్షులు కొన్ని చూడండి, అందుకే పక్షులు ఎగురుతూ ఉంటాయి ముందుగానే, ఏదో రాబోతుంది అని తెలియగానే. అంటే ఏమిటి, పక్షులకు కానీ కొన్ని జీవరాశులకు కానీ కొన్ని స్పెసిఫిక్గా కొంత డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి ముందుగా కనిపెట్టేదాన్ని. అందులో పర్టికులర్గా బల్లులకి ఏంటంటే కాలం ముందు జరగబోయే విషయాలు వాటికి ముందు తెలుస్తుంటుంది. అందుకే చూడండి కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా చెప్పినప్పుడు బల్లి కిచకిచలాడుతుంది, సత్యం అంటాం, అంటుంటాం. అలా బల్లికి కాలానికి సంబంధం ఉంది. మనకి చూడండి, మనకి అక్కడ కంచి కామాక్షి అక్కడ వెళ్ళినప్పుడు, ఆలయంకి వెళ్ళినప్పుడు కంచి కామాక్షి, దాని తర్వాత విష్ణు ఆలయం ఇంకోటి ఉంటుంది. అక్కడ బల్లులు ఉంటాయి మనకి, బంగారు బల్లి, వెండి బల్లి అని. దాన్ని ముట్టుకుంటారు కూడా. ఎందుకు ముట్టుకుంటారు అంటే మీకు కాలం అనుకూలించడం ప్రారంభమవుతుంది. ఇది బంగారు బల్లి, వెండి బల్లిని ముట్టుకున్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు. ఓకే, అదేవిధంగా కంచికి వెళ్ళి బలిని ముట్టుకోవాలంటుంటారు, చూసారా అట్లా. అయితే వీటికి ఈ ఎనర్జీ ఉందన్నమాట మాత్రం నిజం. అదేవిధంగా కొన్ని బల్లికి సంబంధించిన శాస్త్రాల్లో తల మీద పడితే ప్రాణం పోతుంది అది ఇది అంటారు. ప్రాణం పోవడం ఏం అవ్వదు. తల మీద చాలామంది శిరస్సు మీద బల్లి పడ్డ వాళ్ళని చాలామందిని చూసా. ప్రాణం పోయేంత కష్టం వస్తూ ఉంటుంది వారికి. అంటే ఏమిటి, బల్లి ముందుగానే మీకు ఒక ఇండికేషన్ చేస్తుంది. అంటే కాలానికి కారకుడు కదా. ఒక్కొక్క శిరస్సు దగ్గర నుంచి, చెవు దగ్గర నుంచి, లేదా భుజం మీద పడ్డప్పుడు నువ్వు ఇది ముందుగానే ఈ విషయంలో జాగ్రత్త పడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక రోడ్లో వెళ్తున్నాం, అక్కడ యూటర్న్ వచ్చింది, లేకపోతే ఇట్లా లాంగ్ టర్న్ ఏదో వచ్చింది. అప్పుడు ముందుగా బోర్డు పెడతాడు, ఇక్కడ టర్న్ ఉంది జాగ్రత్తగా వెళ్ళు, లేకపోతే డివైడర్ ఉంది, లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక ఎత్తు లాంటిది ఉంది, జాగ్రత్తగా ఉండని ఒక బోర్డు పెడతారు. మనం ఏం చేస్తాం, చూసుకొని స్లోగా టర్న్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ బోర్డు ఉన్నదాన్ని మీరు ఇదేమిటి, ఇది మూఢనమ్మకం, బోర్డు పెట్టడం ఏంటని అనుకుంటావా? ప్రకృతిలో ప్రతి వస్తువు అమ్మవారి స్వరూపం, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా అమ్మవారి స్వరూపమే. మనకి లలిత సహస్రనామాలు ఏంటంటే ప్రతి దాంట్లో ఉండే శక్తి అమ్మవారు. బల్లికి ఆ శక్తిని ఇచ్చింది అమ్మవారే, ఇంకొక వస్తువుకి ఆ శక్తినిచ్చింది అమ్మవారే, ఇంకొక పదార్థానికి, మనిషికి. ఇప్పుడు ప్రతి దానిలోనే అమ్మవారు ఉందమ్మా. అమ్మవారు ఈ యొక్క జీవుడికి ముందుగా ఇండికేట్ చేయడం, దాన్ని ప్రకృతి ఇండికేట్ చేయడం అంటారు. దీని మీద ఒక్కొక్క దాని మీద కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. మన సనాతన ధర్మం గొప్పది అంటుంటారు. ఎందుకు గొప్పది అంటే అనేకమైన శాస్త్రాలు. ఇప్పుడు ఏ దాంట్లో అయినా మీరు ఎవరైనా అడగండి, ఏమండి కామన్గా ఒక మాట అంటారు, ఏమో ఎప్పుడు పోతామనేది తెలియదండి, ఎప్పటి వరకు ఎవడు బతుకున్నాడో తెలియదు అంటాం, అవునా? కానీ మన సనాతన ధర్మంలో ఒక్క దాంట్లో మాత్రమే నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు అనేది ఉండదు. నువ్వు నీ జీవితాన్ని పెంచుకునే సాధనలు ఉన్నాయి. ఇప్పుడు హిమాలయాల్లో 500, 300, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు బతికిన వాళ్ళు లేరా? అవునా కదా? ఎప్పుడు పోతాను అనట్లే, నేను ఎప్పుడు పోవాలో అప్పుడు నేను డిసైడ్ చేసుకోగలను అంటున్నాడు. నా ప్రాణాన్ని స్వతహాగా నేను వదలగలను, ఈ చక్రం నుంచి, సహస్రారం నుంచి నా ప్రాణాన్ని వదలగలను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండగలను. మనకి చాలామంది వాళ్ళు చూసుకున్నట్లయితే సాధనల ద్వారా మనం ప్రాణం నిలబెట్టుకునేటువంటి గొప్ప ఇది ఉంది మన సనాతన ధర్మంలో. చాలామంది ఏంటంటే ఏంటి బలిశాస్త్రం ఏమిటి,
లేకపోతే ఇంకోటి ఏదో శాస్త్రం ఏంటి, ఈ శకునాలు ఏంటి అనుకుంటారు. శకునం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు బల్లి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇందులోనే శకున శాస్త్రం కూడా సంబంధం ఉంటుందమ్మా. అంటే ప్రకృతిలో ప్రతీదీ కూడా అమ్మవారి స్వరూపం, అమ్మవారి శక్తి. విశ్వంలో ఉన్న ప్రతీది కూడా ఈశ్వర స్వరూపమే. ఆ ప్రకృతిలో ఉండే ప్రతీది కూడా ఒక హింట్ నీకు ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వెళ్ళకు, నీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. అది మూఢనమ్మకం కాదు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, మీరు ఎక్కడికో వెళ్ళి సంథింగ్ పర్చేజ్ చేయడానికి వెళ్తున్నారు. అతనికి ఫోన్ చేశారు, అనుకోకుండా ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా, అరే అక్కడికి వెళ్ళకు, అక్కడ నీకు అంత డూప్లికేట్ ఉంటున్నాను. కానీ ఏం చేస్తారు, మీరు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఆగిపోతారు. అలాగే ప్రకృతి తల్లి లాంటిది. ఆ తల్లి ఏంటంటే, ఈ మనుష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పిల్లలు లాంటి వాళ్ళు. అది ముందుగా హింట్ ఇస్తుంది, అక్కడికి వెళ్ళకు, దీనివల్ల నీకు ప్రమాదం ఉంది, ఈ జాగ్రత్త పడు. అది బల్లి ఒంటి మీద పడ్డా, బల్లి అరిచినా, ఏదైనా సరే అది హింట్ ఇవ్వడం వరకే. బల్లి ఇంట్లో ఉంటే లక్ష్మి, ఇంట్లో లేకపోతే లక్ష్మీదేవి అనేది ఏం కాదు. మళ్ళీ అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉంటేనే లక్ష్మీప్రదం అండి బల్లి అనేది కాదు. అక్కడ ఇంట్లో ఉంది, దానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఇంట్లో బల్లి ఉందంటే దానికి మనకు కూడా రుణం ఉంటుంది. ఏదో మనం ఏదో వస్తువు పడేసే తింటూ ఉంటుందిగా. మనము ఒక జంతువుని పెంచుకుంటున్నామంటే, ఒక కుక్క రూపంలోనో పిల్లి రూపంలోనో ఒక జంతువుని పెంచుకుంటున్నామంటే కూడా అది కూడా మనతో రుణపడి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆ రుణంతోనే మన దాకా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా రుణము, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా ప్రకృతి అమ్మవారి స్వరూపంగా మనకు హింట్ ఇవ్వడము. అందులో బల్లి కానివ్వండి, ఇంకొక గోవు కానివ్వండి, ఇంకొక కోడి కానివ్వండి, ఏదైనా సరే దీని మీద శాస్త్రాలు ఉన్నాయి. శకున శాస్త్రము అంటారు, శకున శాస్త్రము, నిమిత్త శాస్త్రాలు అంటారు. అంటే ఇప్పుడు ఈ నిమిత్త శాస్త్రాన్ని జ్యోతిష్కులు కూడా వాడతారు. ఎలా అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ఉదాహరణకి నాకు ఎవరో జాతకం ఫోన్ చేశారు, సార్ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అసలు నాకు అవుతుందా అని అడిగారు. అది జెన్యూన్ క్వశ్చన్ అయి ఉండాలి. ప్రశ్న వేసినప్పుడు చూస్తే లగ్నాధిపతి సప్తమాధిపతి కనెక్ట్ అయ్యారు ప్రశ్నలో. ఎక్కడ పాపగ్రహ సంబంధం లేదు. 1-7 కారకులు బ్రహ్మాండంగా కలిసి ఉన్నారు. 100% అవుతుంది. అయితే దీనికి ఇంకొక ఆధారం తీసుకుంటారు క్వశ్చన్ వేసినప్పుడు. ఇలా చూసినప్పుడు మనకి మన చుట్టుపక్కల ఎక్కడైనా ఒక జంట కలిసి ఉన్న ఫోటో కానీ, ఎవరైనా జంట నడుచుకొని వస్తున్నటువంటిది కానీ, లేదా కనీసం ఒక పక్షుల జంట ఒక దగ్గర కూర్చున్నట్టున్నది కానీ, అది టీవీలో కానీ యూట్యూబ్లో ఎక్కడో దగ్గర మీకు కనబడింది, వెంటనే మీరు ప్రకృతి చెప్పింది, నువ్వు ఆ ఆన్సర్ చెప్పే దానికి కనెక్ట్ అయింది ఆన్సర్ అని. అలా ఏంటంటే నిమిత్త శాస్త్రాన్ని కూడా వాడుతుంటాం. నిమిత్త శాస్త్రంలో మనకి రకరకాలు ఉన్నాయి. దాని మీద ఒక స్టోరీ కూడా ఉంది నిమిత్తానికి సంబంధించిన దాంట్లో. కాబట్టి నిమిత్త శాస్త్రాన్ని కూడా జ్యోతిష్కుడు చూసుకోవాలి. జనరల్గా ఇప్పుడంటే కొంచెం తగ్గిపోయింది, కానీ పాతకాలం వల్ల ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు ఇంటి పెరట్లో పడమర వైపు గనక ఒక అరటి చెట్టు ఉందనుకోండి, అది పడమర వైపు గెల గనక వస్తే ఇంట్లో అన్ని లాభాలు కలుగుతాయనేవారు. పడమర వైపు గెల వచ్చిందని దాన్ని చూసేవారమ్మా. ఒక చెట్టు గెల వేసేటప్పుడు అది ఎటు వేసిందనే దాని మీద బట్టి ఉంటుంది. దానికి కూడా అయ్యి ఉంటుంది. వాస్తుని కాదు, అదొక శాస్త్రం. అది ఎటువైపు వేసింది గెల అనేటువంటి దాని మీద. ఎందుకు మనం పాలు పొంగించేటప్పుడు కూడా ఉత్తరం వైపు పొంగేలా చూస్తాం. ఎందుకు? ఉత్తరానికి కుబేరుడు కారకుడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం కాస్త ధనధాన్యాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని. దక్షిణ వైపు పొంగేలా చూడం, కొంచెం ఇటు ఎత్తి పెడతారు కావాలని. అటు పొంగాలి, ఆ బుద్ధి రావాలి ఫస్ట్. మీకు ఆలోచన అయినా రావాలంటే అమ్మవారి అనుగ్రహమే అది. అది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక ఎనర్జీ ఉంది. ప్రతి ఎనర్జీ వెనకాతల శక్తి ఉంది. ఆ శక్తి ఎవరో కదా అమ్మవారిని చెప్పడమే దీని ఉద్దేశం. ఓకే. అయితే గురువుగారు ఇంకొకటి చిన్న సందేహం ఏంటి అంటే, నల్ల చీమలు ఇంట్లోకి అంటే కొన్ని సందర్భాల్లో వస్తాయి, కొన్ని సందర్భాల్లో రావు. సో రానప్పుడు పెద్దగా పట్టించుకోం, కానీ వచ్చినప్పుడు మాత్రం ఏదో అనిపిస్తుంది. అంటే కొంతమందికి పాజిటివ్గా అనిపిస్తే, కొంతమందికి నెగిటివ్గా. సో అయితే ఈ నల్ల చీమల రాక ఇంటికి తరచుగా వస్తూ ఉంటే కనుక అది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ ఉంటారు. సో మరి దాని గురించి ఒక్కసారి తెలియజేస్తారా? లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అని కొంతమంది అంటుంటారు, కానీ నా అనాలిసిస్లో తేలింది ఏంటంటే, నలుపు రంగుకి శని కారకుడు. మన నలుపు నీలం రంగులకి ఈ కర్మ ఈ రూపంలో తొలగిపోతుంది. నల్ల చీమలు వచ్చి మన ఇంట్లో ఏదో చక్కెర ఏదో తీసుకు తింటాయి కదా. ఎర్ర చీమలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. వీళ్ళకి ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటాయి ఎర్ర చీమలు ఉన్నప్పుడు. నల్ల చీమల్లో కండ చీమలు వస్తే మళ్ళీ కొంచెం గొడవలు ఎక్కువ అవుతుంటాయి ఇంట్లో.
అందులో మళ్ళీ ఒక్కొక్క డైరెక్షన్లో వచ్చే చీమలు బట్టి ఉంటుంది. ఇప్పుడు తూర్పు ఆగ్నేయంలో వచ్చింది ఉదాహరణకి నల్లచీమలు, ఎంజాయ్మెంట్స్ తగ్గుతుంటాయి. ఇది నల్లచీమలు వస్తే మంచిదే, కానీ ఎర్రచీమలు వస్తే ఎంజాయ్మెంట్స్ తగ్గుతుంటాయి. తూర్పు మధ్యలో వచ్చాయి ఎర్రచీమలు, అక్కడ వచ్చి మాటమాటికి అక్కడే ఫామ్ అవుతున్నాయి. అయితే అది ఎలా వచ్చాయని చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక 10th ఫ్లోర్లో అదే ఎండింగ్ ఫ్లోర్, ఆ పైనంతా ఖాళీ, ఇంకేం లేదు. కానీ అక్కడంతా చెత్త చదరం పడేసి అక్కడ మాటిమాటికి పావురాలు తిరుగుతాయి, అక్కడ ఎప్పుడు చీమలు తిరుగుతున్నాయి పైన, ఆ చీమల కింద తిరుగుతున్నాయి. జనరల్గా అయ్యే దాని గురించి మీరు పట్టించుకోకూడదు. అది జనరల్గా అక్కడ పక్కన ఏదో బాగాలేదు, అక్కడ మాటిమాటికి చీమలు వస్తుంటే ఆ చీమలు ఇటు వస్తున్నాయనే దాన్ని పట్టించుకోకండి. అసలు ఎప్పుడూ చీమలు రాకుండా సడన్గా అలా చీమలు వచ్చినప్పుడు అది నల్ల చీమల, నల్లలో పెద్ద కండ చీమల, ఎర్ర చీమల, దాన్ని బట్టి ప్రకృతి ఇచ్చే హింట్ ఇది కూడా. ఆ చీమలు ఏదో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతాయని కాదు, వాటి వల్ల అవుతుంది. ప్రకృతి ఇచ్చే హింట్ అని అర్థం చేసుకోండి. ఓకే గురుగారు, అయితే ఈ ఎర్ర చీమల్లో ఇంకొక చిన్న సైజ్ చీమలు ఉంటాయి కదా గురువుగారు, ఇంట్లో ఏంటి అని అంటే తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. రవ్వ, ఉప్మా రవ్వ మనం పెడుతుంటాం కదా, ఆ చీమల లోపల నుంచి వెళ్ళి వేసిన టైల్స్ లోపల నుంచి వెళ్ళి హోల్ పెట్టుకొని రావటం లైన్గా. అది ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఇల్లు చుట్టూతా ఒక 1/2 కిలోమీటర్ దాకా అవి లైన్ ఫామ్ చేసుకోవటం, రావటం, రవ్వ తీసుకుపోవటం. ఆడ 1/4 కేజీ ఉండని, 1/2 కేజీ ఉండని రవ్వ మాత్రం ఒక 3-4 డేస్లో ఫినిష్ అయిపోయేది గురుగారు. అసలు అది ఎంత షాక్ అంటే అది రవ్వ ఇంకా వాటి కోసం సమర్పణ యామి అన్నట్టు అయిపోయింది. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటమ్మా, ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో ఒక విషయం ఉంటుంది ఏంటంటే, నీతో పాటు నీ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ఉండే చీమలకు కావచ్చు, కాకులకు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏదో ఫుడ్ వేయాలి మీరు. ఒక రకంగా మీరు ఎంత క్లోజ్ చేస్తున్న చీమలు ఇంట్లోకి వచ్చి ఏదో రూపంలో తీసుకుంటున్నాయంటే సంథింగ్ ఎక్కడో మీరు ఆ జీవికి మీరు ఏదో సంథింగ్ ఏదో రుణపడి ఉంటారు. నేను చెప్పేది అయితే ఒకటే, రుణపడి ఉంటేనే మన దగ్గర నుంచి ఒక వస్తువు ఏదైనా ఒక ఆహార రూపంలో ఇంకోరికి వెళ్తుంది. మనం ఇప్పుడు ఎందుకు మీరు తింటున్నారు, తినేటప్పుడు ఏదో కొన్ని ఎంగిలి కింద పడిపోతాయి, తీయకూడదు అంటారు. ఎందుకు తీయకూడదు అంటారంటే అది ఇంకొక ప్రాణికి వెళ్ళడానికి నీకు తెలియకుండా నువ్వేదో అనుకోకుండా కింద పడింది అనుకుంటున్నావు, కానీ కింద పడేలా డిజైన్ చేయబడింది అంటాను నేను, ఇంకో ప్రాణికి ఆహారం వెళ్ళడానికి. అసలు కింద పడిపోతే దానికి ఎట్లా ఆహారం వెళ్తుంది? మనం మొత్తం తినేస్తాం ఇంకా ప్లేట్లో, కంచంలో ఉన్నదంతా కూడా. అందుకని ప్రకృతిలో ప్రతీదీ కూడా ఏదో రూపంలో ఇంకో దానికి ఫుడ్ అందడానికి చక్రం అట్లా తిరుగుతూ ఉంది. మనకు తెలియక కొన్నిసార్లు ఏమో ఇంకోటి ఏదో అనుకుంటాం, ఇంకోటి ఏదో అనుకుంటాం. ఓకే గురుగారు, ఇవి చాలా సందేహాలు రెగ్యులర్ లైఫ్లో ఇవి వస్తే మంచిదా లేకపోతే చెడుదా, సూచికలు ఏంటి అనే సందేహాలు. ఇది మంచి చెడు అని పెద్దగా ఓవర్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ హ్యాపీ, ఓకే 4 చీమలు వచ్చాయి, 4 చక్కెర ముక్కలు పడేసి అవి తింటాయి, వచ్చే పోయేదే ఉంది, అంతే. ఒక ఆహారం ఇస్తున్నా అనుకోండి, హ్యాపీ కదా. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.